హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారాక్స్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా హెవీ క్రీమ్ ఎలా తయారు చేసుకోబోతున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అంటే మనం హెవీ క్రీమ్ వచ్చేసి మనం బేకింగ్ ఐటమ్స్లో యూజ్ చేస్తుంటాము, ఐస్ క్రీమ్స్ తయారు చేయడంలో యూజ్ చేస్తుంటాము, అండ్ కొన్ని కర్రీస్లో కూడా చేసుకుంటాం కదా. మనము హెవీ క్రీమ్ యూజ్ చేసి కర్రీస్ కూడా చేస్తుంటారు, తెలుసు కదా మీకు. బటర్ చికెన్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా, అట్లా కొన్ని కర్రీస్లో మనం హెవీ క్రీమ్ యూజ్ చేస్తుంటాము. అండ్ మనము కేక్ డెకరేట్ చేసేటప్పుడు హెవీ క్రీమ్ అంటే విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తాం కదా, అది హెవీ క్రీమ్ నుంచే తీసుకుంటాం కదా. అలాగా హెవీ క్రీమ్ ఎలా తయారు చేసుకోబోతున్నామో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ టైం వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా రింగ్ చేయండి. ఫర్దర్గా నేను చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా అందుతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే కూడా షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చూసారు కదా ఈ ఫ్రెష్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఈ ఫ్రెష్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మనకి హోల్ మిల్క్ కావాలి, అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కావాలి. దానికి నేను కిర్కిలాండ్ బ్రాండ్, ఇక్కడ బ్రాండ్ది తీసుకుంటున్నాను హోల్ మిల్క్. నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను ప్యాన్లోకి. మీరు కావాలంటే మీరు ఏది యూజ్ చేస్తున్నారో అది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోండి. త్వరగా ఈజీగా వస్తుంది మనకి క్రీమ్ అనేది. మీగడ మనం కలెక్ట్ చేయాలి కదా, ఆ మీగడికి మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగా ఉంటాయి. అట్లాగా మీరు ఒక 2 పొంగులు వచ్చే వరకు, అంటే బాగా మిల్క్ అనేది బాయిల్ అయ్యేంత వరకు దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారనించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పైన ఉన్న మీగడిని కలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఎన్నిసార్లు బాయిల్ చేస్తారో పాలని అన్నిసార్లు మీరు ఫ్రిడ్జ్లో పెట్టి కలెక్ట్ చేసుకోండి పైన ఉన్న మీగడిని. ఎప్పుడు వేడిగా ఉన్న పాలలో నుంచి మనం మీగడ అనేది కలెక్ట్ చేయకూడదు, చల్లగా ఉన్న పాలలో నుంచి మీగడ కలెక్ట్ చేసుకోవాలి. అలాగా నేను 5 days వరకు మీగడాలు అనేది కలెక్ట్ చేశాను. చూసారు కదా, అలా రోజు నేను వచ్చిన మీగడిని కలెక్ట్ చేశాను. అలా 5 days మినిమం మనకి ఒక 7 days వరకు కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కలెక్ట్ చేస్తే స్మెల్ వస్తుందన్నమాట. అలా కాకుండా ఒక 1 week అయితే కలెక్ట్ చేసుకొని అట్లా ఒక బౌల్లో పెట్టుకోండి. ఆ కలెక్ట్ చేసుకుంది కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా నేను 5 days కలెక్ట్ చేశాను. ఏ రోజు కలెక్ట్ చేసింది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఈజీగా ఎక్కువ మీగడ కడుతుంది. మామూలుగా పాలు 0%, 1%, 2% మిల్క్కి ఎక్కువ మీగడ రాదు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగా మీగడ అనేది వస్తుంది. అలాగే నేను వచ్చిన మీగడని మిక్సీ గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను కొంచెం లిక్విడ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది మనము అంటే కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు, అట్లాగా దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. అదే కొంచెం మీరు ఈ లిక్విడ్గా చేశాను కదా, అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మీరు ఒక హ్యాండ్ బీటర్తో బీట్ చేసుకుంటే మీరు ఐస్ క్రీమ్స్ కానీ కేక్ డెకరేషన్స్ కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మొత్తానికి అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు లిక్విడ్ ఫామ్లో ఈ క్రీమ్ అనేది తయారు చేసుకుంటున్నాను, ఫ్రెష్ క్రీము. చూసారు కదా, ఫ్రెష్ క్రీమ్ తయారైపోయింది. ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇది మనము ఎప్పుడు అంటే మీరు ఇప్పుడు ఐస్ క్రీమ్స్లో కానీ లేదంటే మనము కేక్ డెకరేషన్ కానీ యూజ్ చేసేటప్పుడు దీంట్లో కొంచెం పౌడర్ షుగర్ కలిపేసి దాన్ని హ్యాండ్ బీటర్తో మిక్స్ చేసుకోండి. బాగా బీట్ చేసుకుంటే మనకి మామూలుగా విప్పింగ్ క్రీమ్ తయారైపోతుంది.
చూసారు కదా ఎంతో ఈజీగా మనము ఇంట్లోనే హెవీ క్రీమ్ అని తయారు చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు మనం స్టోర్ బాట్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అట్లా కాకుండా మనము అమూల్ హెవీ క్రీమ్ అట్లాగా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, అట్లాగా మనము ఇట్లాగే మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది మటుకు ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ విజయ్ సైనింగ్ ఆఫ్.